హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జాగ్రఫీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, బంగ్లాదేశ్లో గంగా నదిని చూడండి. ఇక్కడ ప్రశ్న, బంగ్లాదేశ్లో గంగా నదిని ఏమని పిలుస్తారు అని అన్నాడు. ఆన్సర్ పద్మ. నెక్స్ట్, కింది వాటిలో గంగా నది ఒడ్డున లేని నగరం అడిగాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గంగా నది ఒడ్డున లేని నగరాన్ని గుర్తించమన్నాడు. ఇక్కడ 4 ఆప్షన్లలో గంగా నది ఒడ్డున లేని నగరాన్ని గుర్తించండి అన్నాడు. ఆన్సర్ లక్నో. నెక్స్ట్, జతపరచండి. చూడండి, ఇక్కడ జతపరచండి. జాబితా 1, జాబితా 2 ఇచ్చాడు. జాబితా 1లో కుమవున్ హిమాలయాలు, నేపాల్ హిమాలయాలు, పంజాబ్ హిమాలయాలు, అసోం హిమాలయాలు వేటి మధ్య ఉన్నాయి? ఇక్కడ చూడండి, ఇండస్ సట్లేజ్ మధ్య, కాళీ తీస్తా మధ్య, తీస్తా బ్రహ్మపుత్ర మధ్య, సట్లేజ్ కాళీ మధ్య. జతపరచమని అడిగాడు. సరైన జత చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. నెక్స్ట్, సాత్పురా వింధ్యా పర్వతాల మధ్య ప్రవహించే నది ఏది? చూడండి, ఇక్కడ క్వశ్చన్, సాత్పురా వింధ్యా పర్వతాల మధ్య ప్రవహించే నదిని గుర్తించండి అన్నాడు. ఇక్కడ చూడండి, చూద్దాం. ఆన్సర్ చూస్తే నర్మదా నది ప్రవహిస్తుంది. నెక్స్ట్, భారతదేశంలో బ్రహ్మపుత్ర నది మొదట ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది? చూడండి, బ్రహ్మపుత్ర నది ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది మొదటగా అన్నాడు. చూడండి, ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, కజిరంగా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? చూడండి, కజిరంగా జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ అసోం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన జతను గుర్తించండి. సరైన జత అడిగాడు. బందీపూర్ తమిళనాడు, మానస్ ఉత్తరప్రదేశ్, రణతంబోర్ రాజస్థాన్, సిమ్లీపాల్ జార్ఖండ్. వీటిలో సరైన జత అడిగాడు. చూడండి, సరైన జత చూస్తే రణతంబోర్ రాజస్థాన్ అనేది సరైంది. నెక్స్ట్, ఘన పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? చూడండి, ఘన పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది అన్నాడు. చూడండి, ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్, కింది వాటిలో బయోస్పియర్ రిజర్వ్ కానిది ఏది? చూడండి, బయోస్పియర్ రిజర్వ్, కింది వాటిలో బయోస్పియర్ రిజర్వ్ కానిదాన్ని గుర్తించండి. ఆన్సర్ నల్లమలై. నెక్స్ట్, భారతదేశంలో తొలి జీవ వైవిధ్య రక్షిత స్థలాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? చూడండి, భారతదేశంలో తొలి జీవ వైవిధ్య రక్షిత స్థలాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అన్నాడు. ఆన్సర్ నీలగిరి. నెక్స్ట్, ప్రసిద్ధి చెందిన కన్హా వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? చూడండి, కన్హా వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది అన్నాడు. ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్, కేరళలోని ఏ అభయారణ్యం? చూడండి ఫ్రెండ్స్, కేరళలోని ఏ అభయారణ్యం ఏనుగులకు ప్రసిద్ధి చెందింది? ఏ అభయారణ్యం ఏనుగులకు ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ పెరియార్. నెక్స్ట్, ఇక్కడ జతపరచండి. చూడండి, ఇక్కడ జతపరచమని జాబితా 1, జాబితా 2 ఇచ్చాడు. జాబితా 1లో సిమ్లీపాల్, బందీపూర్, మానస్, చంద్రప్రభ. ఈ వైపు రాష్ట్రాలను ఇచ్చాడు. చూడండి, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, కర్ణాటక, అసోం. ఇక్కడ చూద్దాం, సరైన జత చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. నెక్స్ట్, సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది? చూడండి ఫ్రెండ్స్, సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది అన్నాడు. ఆన్సర్ కేరళ. నెక్స్ట్, రంగనతిట్టు. చూడండి, రంగనతిట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? చూడండి, రంగనతిట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ కర్ణాటక. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని చూడండి ఫ్రెండ్స్, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ఆన్సర్ జూన్ 5. నెక్స్ట్, భారతదేశంలో చూడండి అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏది? చూడండి, భారతదేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏది? ఆన్సర్ నాగార్జున శ్రీశైలం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నెక్స్ట్, మధ్యప్రదేశ్లో పన్నా నేషనల్ పార్క్. చూడండి, పన్నా నేషనల్ పార్క్ ద్వారా ప్రవహించే నది గుర్తించండి. వీటిలో చూడండి, మధ్యప్రదేశ్లోని పన్నా నేషనల్ పార్క్ ద్వారా ప్రవహించే నది కేన్ నది. నెక్స్ట్, కింది వాటిలో ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన జాతీయ పార్క్ ఏది? చూడండి, ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన జాతీయ పార్కును గుర్తించండి. ఆన్సర్ జల్దపారా. నెక్స్ట్, భారత్లో ఏర్పాటు చేసిన తొలి జాతీయ పార్క్ ఏది?
చూడండి, భారత్లో ఏర్పాటు చేసిన తొలి జాతీయ పార్కును అడిగాడు. ఆన్సర్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. నెక్స్ట్, భారతదేశంలో తొలి పక్షి సంరక్షణ కేంద్రం ఏది? చూడండి, ఇక్కడ పక్షి సంరక్షణ కేంద్రం అడిగాడు. భారతదేశంలో తొలి పక్షి సంరక్షణ కేంద్రం. ఆన్సర్ వేదాంతంగల్. నెక్స్ట్, జాతీయ పార్కులకు సంబంధించి కింది వాటిలో సరికాంది ఏది? చూడండి, జాతీయ పార్కులకు సంబంధించి ఇక్కడ సరికానిది అడిగాడు ఫ్రెండ్స్. జాతీయ పార్కులకు సంబంధించి సరికాని గిండి జాతీయ పార్క్ తమిళనాడు, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్క్ ఉత్తరాఖండ్, దుధ్వా జాతీయ పార్క్ ఉత్తరప్రదేశ్, వాల్మీకి జాతీయ పార్క్ ఛత్తీస్గఢ్. కింది వాటిలో సరికాంది కనుక చూస్తే వాల్మీకి జాతీయ పార్క్ ఛత్తీస్గఢ్ అనేది సరికాంది. నెక్స్ట్, భారతదేశ వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? చూడండి, భారతదేశ వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? ఆన్సర్ 1972. నెక్స్ట్, నామ్దఫా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? చూడండి ఫ్రెండ్స్, నామ్దఫా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, ఇక్కడ జతపరచమన్నాడు. చూడండి, ఇక్కడ టైగర్ రిజర్వ్ తర్వాత రాష్ట్రం ఇచ్చాడు. ఈ వైపు టైగర్ రిజర్వ్లు ఇచ్చాడు, ఈ వైపు రాష్ట్రాలను ఇచ్చాడు. నామేరి, కవ్వాల్, ఇంద్రావతి, భద్రా. ఇక్కడ జతపరచమన్నాడు. కవ్వాల్ తెలంగాణలో ఉంది. చూడండి, కవ్వాల్ టైగర్ రిజర్వ్ తెలంగాణలో ఉంది. ఇలా ఒకసారి చూద్దాం. ఆన్సర్ చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, రోహులా జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? చూడండి, రోహులా జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్, గరం పానీ. చూడండి, గరం పానీ సాంక్చురీ. చూడండి, గరం పానీ సాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ అసోం. నెక్స్ట్, కింది వాటిలో రాజస్థాన్కు చెందని వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏది? ఆన్సర్ తీర్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, వన్యమృగ సంరక్షణ కేంద్రాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. చూడండి, వన్యమృగ సంరక్షణ కేంద్రాలకు సంబంధించి సరికాని జత ఏది ఇక్కడ అన్నాడు. ఆన్సర్ దండేలి, ఒడిస్సా అనేది సరికాంది. నెక్స్ట్, కింది వాటిలో యునెస్కో జాబితాలో లేని భారత బయోస్పియర్ రిజర్వ్ ఏది? చూడండి, ఇక్కడ కింది వాటిలో యునెస్కో జాబితా లేని భారత బయోస్పియర్ రిజర్వ్ ఏది అన్నాడు ఇక్కడ. ఆన్సర్ కాంచనగంగా. నెక్స్ట్, ఆపరేషన్ టైగర్ ప్రాజెక్టును ఏ సంవత్సరంలో ప్రారంభించారు? చూడండి ఫ్రెండ్స్, ఆపరేషన్ టైగర్ ప్రాజెక్టును ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ 1973. నెక్స్ట్, సత్కోషియా. చూడండి, సత్కోషియా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? సత్కోషియా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఒడిశా. నెక్స్ట్, ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఉన్న గహిరాత్మ బీచ్ ఏ రాష్ట్రంలో ఉంది? చూడండి, ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఉన్న గహిరాత్మ బీచ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఒడిశా. నెక్స్ట్, భారత్లో ఆపరేషన్ క్రొకడైల్. చూడండి, ఆపరేషన్ క్రొకడైల్ ఎప్పుడు ప్రారంభించారు? ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ 1975. నెక్స్ట్, మన దేశంలో మొసళ్ళ సంరక్షణకు క్రొకడైల్ బ్యాంకును ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ చెన్నై. నెక్స్ట్, సంజయ్ దుబ్రి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? చూడండి ఫ్రెండ్స్, సంజయ్ దుబ్రి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్, 11వ ప్రపంచ జీవ వైవిధ్య సదస్సును. చూడండి, 11వ ప్రపంచ జీవ వైవిధ్య సదస్సును ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్, ఆసియా సింహాలకు. చూడండి ఫ్రెండ్స్, ఆసియా సింహాలకు ఆవాసమైన గిర్ జంతు సంరక్షణ కేంద్రం ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ జూనాగఢ్. నెక్స్ట్, కింది వాటిలో సరికానిది గుర్తించండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇవ్వబడిన 4 స్టేట్మెంట్లో సరికానిది. ఏనుగులకు సంబంధించిన ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992లో ప్రారంభించారు. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ప్రకారం ఏనుగులు ఉండే ప్రాంతాన్ని గ్రీన్, ఎల్లో, రెడ్ 3 ప్రాంతాలుగా విభజించారు. భారతదేశంలో అతివేగంగా అంతరించిపోతున్న తాబేళ్ల జాతి ఆలివ్ రిడ్లే తాబేలు. ఆపరేషన్ కార్బెట్ సీ టర్టిల్ అనే కార్యక్రమాన్ని 1975లో ప్రారంభించారు. వీటిలో సరికాంది అడిగాడు ఫ్రెండ్స్. సరికాంది కనుక చూస్తే భారతదేశంలో అతివేగంగా అంతరించిపోతున్న తాబేళ్ల జాతి ఆలివ్ రిడ్లే తాబేళ్ళు అనేది సరికాంది.
నెక్స్ట్, రాజాజీ కార్బెట్ ఏనుగుల రిజర్వులు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? రాజాజీ కార్బెట్ ఏనుగుల రిజర్వులు ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ఉత్తరాఖండ్. ఇవి ఫ్రెండ్స్ జాగ్రఫీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.